అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీని వరకు పెరగడమా పెరగకపోవడం అనేది పక్కన పెడితే కంపల్సరీగా పోలీసింగ్ అనేది మహిళా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మనందరికీ తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ, మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం కానీ, ఇంతకు ముందు మనకి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టి దిశ చట్టం లేకుండా చేసిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి అధ్యక్ష. దాన్ని తిరిగి ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్స్ కింద కన్వర్ట్ చేయడం, అదేవిధంగా మహిళా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి మహిళా సిబ్బంది ద్వారా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం దగ్గర నుంచి, వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం దగ్గర నుంచి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పోలీస్ గస్తీ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు షీ టీములు కానీ, బ్లూ కోట్స్ కానీ, రక్షక టీములు కానీ, గస్తీ వాహనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించడం అనేది పెరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఐసీడబ్ల్యూ డిపార్ట్మెంట్, బాల సంక్షేమము, రైల్వేలు, బిఎస్ఎఫ్, జ్యుడిషియరీ మున్నటువంటి భాగస్వామ్య శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో పోక్సో కేసులు మరియు చైల్డ్ మిస్సింగ్ కేసులని నివారించవచ్చని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సైబర్ క్రైమ్ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది. ఎక్కువగా మొబైల్స్ని బేస్ చేసుకొని పిల్లలకి ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, వాళ్ళతో పాటు కొంచెం వాళ్ళని ట్రాప్ చేయడం అంటూ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బృందాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఇంతకు ముందు 3 పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష. ఇక్కడ మనము విమర్శించుకోవటమా ప్రతి విమర్శలు అన్నది కాదు అధ్యక్ష, ఇక్కడ మహిళల తాలూకా భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా 19 నుంచి 24 దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసినాయి అధ్యక్ష. ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని, ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ, ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్వేచ్ఛ, విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం కానీ, బాలికల కోసం 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు, ముఖ్యంగా మీరు 3rd క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగైనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అని. సుమారుగా ఈ కేసులకు సంబంధించి 7393 కేసులకు సంబంధించి 12,115 మందికి నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది అధ్యక్ష. అంటే ఇంచుమించు 150 రోజుల్లో అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు లేదా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష. నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు, యావరేజ్గా 59 కేసులు రోజుకి నమోదు అయ్యాయి అనేసి. అంటే 8,865 కేసులు. నేను మాట్లాడమ్మా. అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకి ఇంచుమించు 2-3 మహిళల మీద ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే 9 ఏళ్ల బాలికను మొక్కలు చేసేసి, అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష. 4 నెలల పైన అయింది ముచ్చుమరిలో, ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో. అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. అలాగే నర్సరీలో పనిచేసే మహిళను